జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఒకప్పుడు మా పార్టీలో మా సహచరుడు అయినటువంటి మూర్తి గారు కొన్ని 14/1 ఎండాల స్థలం చంద్రబాబు కాజేసినట్టు అన్న ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఆ ఆరోపణలో నా ప్రమేయం ఆ సంబంధం లేకపోయినా కార్పొరేటర్ మూర్తి యాదవ్ నా పేరు ప్రస్తావించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణ చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నేను కొట్టేసినట్టు ఆధారాలు చూపించాలని, దేని మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. దేని న్యాయపరంగా పన్ను నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఈ 14/1 ఈ ఎక్సామినేషన్ ద్వారా వచ్చిన దాని మీద నేను వివరాలు కూడా సేకరించి తెచ్చున్నాను. ఎందుకంటే నాకు సంబంధం లేకపోయినా నా మీద అన్నప్పుడు నేను నిరూపించుకోవాల్సిన బాధ్యతను నేను చేసుకుంటూ, ఈరోజు ఆయన చేసిన ఎండాడ సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాల భూమిని వై బాలిరెడ్డి కుమారుడు వై జ్యోతిరెడ్డి కాజేశారు అన్నది ఒక ఆరోపణలో ఒక అంశం. జ్యోతిరెడ్డి ఎక్సర్వీస్మెన్ బాలిరెడ్డి కుమారుడు, ఆయనకి మరణానంతరం వీలునామా ద్వారా కట్టలు పడింది. దాన్ని వారసత్వంగా సంక్రమించింది అంటారు, కానీ కాజేయుడు అనడం అన్నది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. అలాగే రాయలసీమ వ్యక్తికి ఎక్సర్వీస్ మ్యాన్గా విశాఖలో భూమి ఎలా ఇచ్చారు అన్నది రెండో కోసం. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ ఎక్సర్వీస్ మ్యాన్గా ఇవ్వచ్చు అన్నది అది ప్రభుత్వ నిర్ణయం, అది మూర్తి గారి నిర్ణయం కాదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకు ఉంది. అలాగే మూడోది వైసీపీ హయాంలో విఎంఆర్డీఏ చైర్మన్గా చేసిన సరఫల చంద్రమౌళి నర్సీపట్నం చెందిన సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణి భూములు కొట్టేశారు అన్నది ఆయన మూడో ప్రశ్న. అసలు నా ప్రమేయం లేకుండా, నాకు ఎటువంటి సంబంధం లేకుండా నా మీద ఆరోపణ చేయడం ఆయన పెద్దదని తెలియజేస్తూ, మేము కూడా ఆరోపణ చేయగలం, కానీ మేము సంస్కారంగా ఉండబట్టి మేము అలాంటి నేర్చుకునే పదాలు వాడుకోవడం